నాకు ఒక బుద్ధుడికి అదేదో ఎప్పుడైందో జ్ఞానోదయము, నాకు ఒక జ్ఞానోదయం ఇట్లాగే అయింది ఒకసారి. ఒక 10 సంవత్సరాల క్రితము మనకి మిర్జిల్ మండలంలో అమ్మపూర్ అనుకుంటా విలేజ్ పేరు. నేను అక్కడ నైట్ హాల్ట్ చేశాను ఒకసారి. అక్కడ ఒక అవుట్సోర్స్ ఎంప్లాయీ, అప్పట్లో ఆయనకి జీతం 8,000 ఎంతో. అతను ట్విన్స్ ఇద్దరు అమ్మాయిల్ని ఎల్కేజీకి అక్కడి నుంచి 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ దూరంలో జడ్చర్లకు పంపిస్తున్నాడు బస్సులో, బస్సులో కదా అప్పుడు. అమ్మ నాకు తలదిరిగిపోయింది. ఇంత చిన్న ఎంప్లాయీ ఇంత చిన్న పిల్లల్ని అంత దూరం పంపడం ఏంటి అంటే, పిల్లలకి ప్రియారిటీ ఎడ్యుకేషన్ తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నది అర్థమైంది. ఈ మధ్యన మేము మెంబర్స్ అందరం కలిసి మల్లాపూర్ అని కేటీ దొడ్డి అనే ఒక మండలం ఉంది. పాతకాలంలో అది ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ గట్టు ఈజ్ ఏ లోయెస్ట్ లిటరసీ ఇన్ ఏషియన్ కాంటినెంట్ మొత్తం కూడా. గట్టు మండలం గద్వాల జిల్లాలో. ఇది ఇప్పుడు 2 కింద డివైడ్ అయింది, కేటీదొడ్డి మండలం కింద డివైడ్ అయింది. ఆ కేటీదొడ్డి మండలంలో లాస్ట్ విలేజ్ మల్లారం అని ఒక ఎస్సీ కాలనీ పోయాం. ఒకప్పుడు నేను 90s అక్కడ పనిచేశాను, 6 సంవత్సరాలు పనిచేశాను, భయంకరంగా పనిచేశాను ఆ జిల్లాలో. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టడానికి కష్టపడేవాళ్ళం. ఈరోజు ఆ మల్లాపూర్లో అందరూ పేదవాళ్ళు ఎస్సీలు 8 కిలోమీటర్ల దూరంలో పిల్లల్ని ప్రీ ప్రైమరీకి ఆటోలో పంపిస్తున్నారు ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఫర్ ప్రైవేట్ స్కూల్ బికాస్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ అ క్వాలిటీ. ఇలాంటి కొన్ని హార్డ్ రియాలిటీస్ ఉన్నాయి.